ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి ఆలయాలలో వైకుంఠ ద్వార దర్శనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే సుప్రసిద్ధ హిందూ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో రాత్రి 1:30 గంటల నుంచి ఈ వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. మొదట ఉదయం 6 గంటల వరకు వీఐపీలను, ఆ తర్వాత సామాన్య భక్తులను, టోకన్లు కలిగిన వారిని మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అధికారులు అనుమతిస్తున్నారు. ఈ రోజు రేపు కూడా ఈ టోకన్లు కలిగిన వారు దర్శనాలు చేసుకోవచ్చని, అయితే భక్తులు ఆధార్ కార్డుతో పాటు డీప్ లో కేటాయించిన టోకెన్ ప్రింట్అవుట్ కాపీని తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు టైం స్లాట్ టోకెన్ ఉన్నవారిని కృష్ణతేజ మార్గం నుంచి అనుమతిస్తున్నట్లు, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్లాట్లో ఉన్న వారిని ఏటీజీహెచ్ నుంచి అనుమతించనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు శిలాతోరణం మార్గం ద్వారా అనుమతిస్తామని ప్రకటించారు. జనవరి 2 నుంచి 8 వరకు ఎలాంటి టోకన్లు లేకపోయినా సర్వదర్శనం ద్వారా వచ్చే భక్తులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే జారీ చేసిన ఎస్ఈడి శ్రీవాణి దర్శన టికెట్లు కలిగిన భక్తులకు నిర్దేశిత సమయంలో ఆయా కోటా మేరకు అనుమతిస్తామని, చివరి 3 రోజుల్లో స్థానికులకు రోజు 5,000 మంది చొప్పున అనుమతిస్తామని, వీరందరికీ ఇప్పటికే ఈ డీప్ ద్వారా టోకన్లు జారీ చేసినట్టు అధికారులు గుర్తు చేస్తున్నారు. 10 రోజుల పాటు జరిగే ఈ వైకుంఠ ద్వార దర్శనాల్లో విఐపీలకి, భక్తులందరికీ సంతృప్తి కలిగే విధంగా ఈ వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. హిందువుగా పుట్టిన ప్రతి వ్యక్తి ఈ వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారిని దర్శించుకుంటే ముక్తి మార్గం పొందినట్లవుతుందని, ఇది వైకుంఠ ఏకాదశిగా ప్రసిద్ధి చెందిన విషయం భక్తులందరికీ తెలిసిందే. అందువల్ల హిందువులు పెద్ద ఎత్తున శ్రీవారి ఆలయాలకు ఈ వైకుంఠ ఏకాదశి నాడు తరలి వెళ్లి ఈ వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోవడం ద్వారా ముక్తి పొందుతామని భావిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలలో ఈ వైకుంఠ ద్వార దర్శనాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. భక్తులందరికీ మేలు కలగాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.